ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా చేస్తాను. 3 ఆఫ్ సోర్డ్స్ ఇంకా తీసుకుందాం. 6 ఆఫ్ వ్యాండ్స్. శుభాశుభశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, కానీ కొంత మానసిక ఒత్తిడి, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియని ఆందోళన, భయం, కొన్ని విషయాల్లో విజయం, కొన్ని విషయాల్లో పరాజయం తట్టుకోవాలి. మానసిక సంఘర్షణ వాతావరణం అంతా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా 3వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆర్థికంగా బాగుంటుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. అన్నగా విజయం సాధిస్తారు. ఊహించని అదృశ్య హస్తం సహాయం లభించి జీవితంలో ప్రశాంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 9 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో పర్వాలేదు, దేనికి లోటు లేదు, మరీ గొప్పగా ఏం లేదు. ప్రజెంట్లో ఒక ముఖ్యమైన సందర్భం, ఒక సంఘటన కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం కొంత 10 రోజుల దాకా నిరీక్షించాలి. 10వ తారీఖు తర్వాత మీకు కార్యసిద్ధి ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, గౌరవప్రదంగా ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం 10వ తారీఖు దాకా స్తబ్దంగా ఉంటుంది. ఎదురు చూడాలి, మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ కప్స్, సామాజికంగా నైట్ ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా బాగుంటుంది, సామాజికంగా కూడా బాగుంటుంది. కుటుంబపరంగా బంధుమిత్రులు, లాకపోకలు, ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. చాలా అనుకూలంగా, చాలా జాయ్ఫుల్గా ఉండి హ్యాపీగా ఉంటుంది. సామాజికంగా విడిపోయిన స్నేహితులు, బంధువులు కలిసి వచ్చే అవకాశము, మిత్రులు కలిసి వచ్చే అవకాశము, ఆగిపోయిన పనులు రీస్టార్ట్ అవ్వడము, లేదని కొనాలనుకున్నారు మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది. అనుకూల వాతావరణం, అన్ని రకాలు కూడా అనుకూల వాతావరణం సామాజికంగా కలిసి వస్తుంది. విడిపోయిన ముఖ్యంగా మళ్ళీ కలుస్తారు. చాలా ఫాస్ట్గా మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. ఈ 15 రోజులు ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా సీనియర్ పొజిషన్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాగుంటుంది. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న 50+, 55+లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అనుకూలమైన కాలము. చాలా 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 బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హెర్మిట్. ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి జాబ్ వచ్చే అవకాశము. అలాగే ఎవరిని మేనేజ్మెంట్ మూవ్ అవ్వాలి అనుకుంటే ఈ సమయంలో మంచిది. ఈ సాఫ్ట్వేర్ జాబుల్లో వాటిలో ట్రైనర్గా ఉండేవాళ్ళు, ట్రైనింగ్ టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా గౌరవప్రదంగా మంచి సంపాదనలు వస్తాయి. చిన్న అమౌంట్సే ఎక్కువ వాల్యూమ్లు బిజినెస్ చేసుకుంటారు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? సన్. సపోర్ట్ ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. మీ వెనకాల నేను ఉన్నాను అనే ఒక ధైర్యాన్ని కల్పిస్తారు. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు ఏమీ లేవు, బాగానే ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలో కూడా బాగుంటుంది. సామాజిక విషయాలను కూడా బాగున్నాయి. పర్సనల్గానే ఉండదు. చూద్దాం మనం. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏస్ ఆఫ్ సోర్డ్స్. మీ గౌరవాన్ని, మర్యాదని పెంచే సంఘటన జరుగుతుంది. మీ గౌరవం, మర్యాద పెరుగుతాయి. గుర్తింపు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. మీ మాటే శాసనంగా, మీ మాటే వాక్గా సమాజంలో గౌరవం పొందుతారు. చాలా 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 బాగుంటుంది. వృద్ధి, గుర్తింపు అన్నీ పొందుతారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్డ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. మగవారు పర్వాలేదు. ఒకసారి మీరు ఏదైనా పొరపాట్లు జరిగాయా, ఏదైనా మిస్టేక్స్ ఏమి చేసామా, మనం చేసామా, అనుకోకుండా జరిగాయా, లేకపోతే మన గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారా చెక్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సంతానం గురించి ఆలోచించండి. సంతానానికి పెళ్లి చేయడము, ఉద్యోగాలు, ఇల్లు కొన్ని ఇలాంటి ప్లాన్ చేయండి. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయండి. ఆడవారు బిజీ అయిపోతారు. ఖాళీ ఉండదు ఎక్కడ కూడా.
ఫుల్ ప్యాకప్ అయిపోతారు మొదటి 5-6 రోజులు, తర్వాత కొంత ఫ్రీ అవుతారు. వైవాహిక జీవితంలో చెప్పుడు మాటలు వినద్దు మీరు. వేరే వాళ్ళు ఎవరు చెప్పే మాటలు మొగుడు బిళ్ళలు తగవబెట్టే మనుషులు చాలామంది ఉంటారు. అలాగే మీ పిల్లల గురించి మీకు కొంచెం చెప్పుడు మాటలు చెప్పి కొంత ఇబ్బందులు పెట్టి, మీ అబ్బాయిని ఎలా చూసాం, మీ అమ్మాయిని ఎలా చూసాం, నిజమేనా మేమేదో విన్నాం, అనవసరం మాటలు మాట్లాడి మనసు గాయపరిచే సంఘటనలు చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. ముఖ్యంగా సంతానంతో ఘర్షణ పడద్దు. ఒకసారి పిల్లల విషయంలో ఏం జరుగుతుందో చూసుకోండి. వాళ్ళు ఏదైనా పొరపాటు చేసి సరిదిద్దే ప్రయత్నం చేయండి. మీ జాతకం చూపించుకుని మీ జాతక ప్రకారం సంతానం వల్ల మీరు ఇబ్బందులు పడే యోగాలు ఏమైనా ఉన్నాయా, లేదా మీ పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి జాతకం చూపించి తగిన పరిహారం చేయించుకోండి. విద్యార్థుల పిల్లలు కూడా మొదటి వారం అంత అనుకూలంగా లేదు, రెండో వారం కొంత పర్వాలేదు. మొదటి వారం మాత్రం కొంచెం చికాకులు ఉంటాయి. ముఖ్యంగా భార్యకు కానీ, ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ ప్రత్యేకంగా మీకుంటూ సమస్యలు ఉండవు. మూడో మనిషి క్రియేషన్ మూలంగా సంతానం విషయంలోనూ ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కొంత ఘర్షణ మాత్రం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం సహనంతో ఉండండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు మీకు చెప్తున్నారు, చెప్పేదాన్ని నిజం ఉందా లేదా, అబద్ధం ఆడుతున్నారా, మీకు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు, గమనించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఏ మాట జారద్దు. నక్షత్రాల వారికి తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది, కింగ్ ఆఫ్ కప్స్. ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది, 2 ఆఫ్ సోర్డ్స్. ఈ చెప్పిన ఇబ్బందుల్ని కూడా రేవతి వాళ్ళకు ఉన్నాయి. మీ మనోధైర్యానికి మనోస్థైర్యానికి పరీక్షాకాలంలాగా ఉంటుంది. ఎవరిని ఎలా ఉంచాలి, ఎవరితో ఎంతలో ఉండాలి, మీరు అన్నని మాట గురించి, చేయని పని గురించి, ఏ రకమైన మాటలు మాట్లాడుకుంటే సమాజం ఏమనుకుంటుంది మీ గురించి, అంతర్మతం, తెలియని శత్రువుతో తెలియని పోరాటం. సమస్య ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది తెలియని స్థితి కొంతమంది ఎదుర్కొంటారు. సహనంతో ఉండండి. సహనమే మీకు శ్రీరామరక్ష ఈ సమయంలో. ఎంత మీరు పేషెన్స్తో ఉంటారో, ఎంత జాగ్రత్తగా సమస్యను ఎదుర్కొంటారో అదే మీకు మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేస్తుంది. తొందరపడద్దు దేనికి కూడా. పూర్వభద్ర ఉత్తరభద్ర ఇద్దరు కూడా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏమున్నా కానీ జీవనగమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తారు. ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏముండవు. బ్రహ్మాండంగా ఉంటుంది. పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు. పరిహారం ఏదైనా చేసుకోవాలి. పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి, ఎంప్రెస్. మీ దగ్గరలో బాలా త్రిపుర అమ్మవారి దర్శనం చేసుకోండి, దేవాలయం ఉంటే, లేదా మాతంగి హోమం చేయించుకోండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి, డెత్ కార్డు తీసుకోవాలి. 3 ఆఫ్ వ్యాండ్స్. రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి. రాహుగ్రహాన్ని, గురుగ్రహాన్ని ఆరాధన చేయండి, బాగుంటుంది. రేవతి వాళ్ళు ఏం చేయాలి, మెజీషియన్. మీరే పరిహారం అక్కర్లేదు. కార్డు తీసుకుందాం. ది వరల్డ్ మీ నిత్యపూజ చేసుకుంటే చాలు, ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు. మొత్తం పర్వాలేదు. కొంచెం రేవతి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి.